హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామ్ కిరణ్ మండపాటి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయింది బయటకు వెళ్ళి రిఫ్రెష్ అవుదామని చెప్పి కేసనపల్లి బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో దారిలో విజువల్స్ అండ్ కేసనపల్లి బీచ్ కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Saw you in a field of ice and snow, holding out your hand for me to go. Wasn't scared. కరెక్ట్ గా ఇప్పుడు మనం బొమ్మరాడులో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ అంటే దగ్గరగా 15 కిలోమీటర్స్ అయితే ఉంది. మీరు చూడొచ్చు. సో 15 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్లే దారిలో విజువల్స్ అవి చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రిఫ్రెష్ అవ్వాలనుకుంటే కనుక అమలాపురం నుంచి నాకు తెలిసి ఒక ఎలా లేదనుకున్నా ఒక 25 కిలోమీటర్స్ ఉండొచ్చు. కేసనపల్లి బీచ్ లో అయితే కలుద్దాం మనం. మధ్యలో దారిలో మంచి ఇంపార్టెంట్ ఆర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ కలుస్తాం. మనం త్వరలోనే మైక్ తీసుకుందాం. సో ఆడియోలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తుంది. సో విండ్ కూడా ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీ సపోర్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా మైక్ అనేది తీసుకుందాం. మనం గోగుల మఠం అయితే దాటేసాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు బాగానే రావచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అయితే బాగోదు. కాకపోతే తర్వాత నుంచి అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం గూడపల్లి తగులుతుంది. గూడపల్లి తగిలిన తర్వాత కేసనపల్లి అనమాట. సో మనం గూడపల్లిలో ఫేమస్ హోటల్ దగ్గర బిర్యానీ అయితే తీసుకుని మనం కేసనపల్లి బీచ్కి అయితే వెళ్ళిపోదాం. నిజంగా ఈ విజువల్ చూస్తుంటే మంచిగా రిలాక్స్ అవ్వచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. వెళ్ళే దారిలో కూడా పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు. మనకి విలేజ్ నుంచి వెళ్తాం కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు. సో మనం నార్మల్గా అయితే అటు నుంచి వచ్చాం. బ్యాక్ ఎందుకు వెళ్ళామంటే చెప్పాను కదా ఫేమస్ బిర్యానీ అని, పలావ్. సో అది తీసుకోవడానికి అయితే వెళ్ళాం. లక్కీగా మనకి 4 పార్సల్స్ ఉన్నాయి. సో అందులో 2 మనం తీసేసుకున్నాం. సో ఈ లోపల వేరే వాళ్ళు కూడా ఆర్డర్ చెప్పారు, ఆ 2 కూడా అయిపోయినాయి. ఇప్పుడు కేసనపల్లి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం. మనకి ఇది గూడపల్లి అనమాట. సో తెలియని వాళ్ళకి చెప్తాను. Holding out your hand for me to go. Wasn't scared to see you, always knew it in my bones that something here was bound to take me home. You said you don't know me well, but I'm your angel and white. I'll be. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. సెంటర్కి వెళ్ళి డ్రింక్ తీసుకుని రావాలి. వాటర్ బాటిల్ తేలేదు, డ్రింక్ బాటిల్ కూడా తీసుకురాలేదు. అలా ఉంటుంది మాతోటి. ఇటు చూడండి, ఇడు ఏమైనా గుర్చేస్తాడంటే ఇటు చేయలేదు. వచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు
be just behind you. You're not on the list, but I can get you inside. Use your mind, listen to my voices and guide you. Give yourself over, yeah, you don't wanna fight. If you do, I'm gonna bid you a hard cold goodnight. Baby, hang on to your ticket, you're doing alright. And if you don't trust it, hold it up to the light. ఫైనల్గా మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. కేశనపల్లి బీచ్కి అయితే వచ్చేసాం. అక్కడ చూడొచ్చు మీరు బీచ్. సో వెళ్ళిపోదాం రండి. ఎండ అయితే మామూలుగా లేదు, తేల కొట్టేసింది. అందుకని ఫస్ట్ కొంచెం నోరు తడుపుకుని అప్పుడు వెళ్దాం. పట్టుకోరా. ఓకే, థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాంగా. సో అది తాగేసి బీచ్ చూసేసి వచ్చిన తర్వాత తిందాం. థమ్స్అప్ టేస్ట్ అయితే అండదు మామూలుగా లేదు. మనం బీచ్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, ఇరిపోతుంది అమ్మ. ఇంకా డ్రింక్ తెచ్చుకున్నాం కాబట్టి మంచి పని అయింది. అదే డ్రింక్ తెచ్చుకోకుండా వచ్చేసి తినేద్దాం అని అనుకుంటే కనుక తీరిపోతుంది మాకు. గాలి అయితే మామూలుగా లేదు, విండ్. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి, అంటే ఇంగ్లీష్ మీడియం కదా. డీప్ ఫ్రై అయిపోయాం ఎండకి, అంతలా ఉంది. చూడొచ్చు మీరు వ్యూ. అండ్ లొకేషన్ ఎవరికైనా కావాలితే కనుక నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. అండ్ ఇప్పుడు మీకు సినిమాటిక్ షార్ట్స్ డిస్ప్లే చేస్తాను, చూడండి. సో లెట్స్ గో. చూడొచ్చు చెట్లతో బాగున్నది. ఇక్కడికి వచ్చి తిన్నాం. మేము మోస్ట్లీ పార్టీ స్పాట్ అంతా ఇదే, అందరూ ఇక్కడే తింటారు. సో మనం కూడా ఇక్కడే తిందాం, మంచి వ్యూ చూసుకుని తిందాం. ఇక్కడ బాగున్నట్టుంది. మా వాడు అడిగా పాపం కష్టపడుతున్నాడు, అక్కడ ఉన్నాడు. మంచిగా ఇక్కడ మీకు స్పాట్ క్లియర్గా కనపడుతుందో లేదో తెలియదు కానీ బీచ్ అదిగోండి. మనం ఇక్కడ తిందాం, ఇక్కడికి వచ్చింది తినేటిదే. నేనైతే ఓపెన్ చేస్తాం. ఇందులో 100 రూపీస్ పడ్డది పార్సల్ వచ్చి 6 పీసెస్ వరకు వచ్చినాయి. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మోస్ట్లీ ఆ తాతయ్య గారి దగ్గర అయితే చాలా బాగుంటుంది. చాలామంది రీల్స్ కూడా చేశారు మన ఇన్స్టాలో. సో మంచిగా నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోద్ది. బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ
బీచ్ చదువుకోండి, కనబడుతుందో లేదు తెలీదు. సో ఫస్ట్ బైట్ అయితే నాతో పాటు మీరు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. పర్లేదు, అనుకున్న దానికన్నా పర్లేదు, బాగానే ఉంది. 100 రూపీస్కి అయితే వర్త్ అనే చెప్పాలి. కాకపోతే పీసులు అయితే ఎక్కువ వచ్చినాయి. ఫ్లేవర్ అదంతా బాగానే ఉంది. తింటారా మీరు కూడా? అల్టిమేట్ ఉంది నిజంగా. బీచ్ వ్యూ, బిర్యానీ అండ్ మన థమ్స్అప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మీరు మన పేజ్ని ఫాలో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇలా ఉండొచ్చు. నేను అలవాటు అయిన తర్వాత మంచి ఫన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కన్ఫామ్గా. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి, సరేనా? ఫైనల్గా ఫుడ్ అయితే తినేసాం. ఇంకా మా వాడిది ఇంకా తింటానే ఉన్నాడు. అలా ఉంటుంది. మా వాడు డైట్లో ఉన్నాడు. బొక్క డైట్లో ఉన్నాడు అంటాడు, అందుకని స్లో తింటున్నాడు. మీరు ఎవరైనా డైట్ చేయాలనుకుంటే ఎంతైనా తినొచ్చు, కాకపోతే స్లోగా తినండి. అదే మా వాడి సీక్రెట్. అది అందుకే ఇలా ఉన్నాను నేను. అది అలా ఉన్నాడు. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసరికి 3 అయినట్టుంది. ఎండ మామూలుగా లేదు, అందుకని ఇంకా చదివేస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు బీచ్. ఇది నా ఫస్ట్ వీడియో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మాత్రం కంటెంట్ అయితే ఫుల్ కంటెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు మన పేజ్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు. And that's it for today's vlog, and I hope you like it. Please stay tuned.